అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రేమ ఎంతవరకు నిజమైనది? అసలు ప్రేమ అంటే ఈ లోకంలో ఎవరికీ నిర్వచనం తెలియదు. ఇహలోక బంధాలనే ప్రేమ అనుకుంటాము. కానీ ప్రతి ప్రేమలోనూ స్వార్థమే ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, చివరికి అమ్మ ప్రేమలో కూడా ఏదో ఒక మూల స్వార్థం దాగి ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఏ స్వార్థం లేని ప్రేమ ఆ పరమాత్మ సొంతం. ఎందుకంటే మనం ఆయనకి ఏమీ కాము. మనతో తనకు ఏ సంబంధము ఉండదు. మనం ప్రార్థించిన క్షణాల్లోనే మన గురించి ఆ స్వామి ఆలోచిస్తూనే ఉంటాడు. మన ఆపదలో ఉండి తలుచుకోగానే కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయినా ఏమీ ఆశించడు. మరి ఆయనది నిస్వార్థ ప్రేమ కాదా? గజేంద్ర కాపాడడంలో ఆయనకి ఏ స్వార్థం లేదు. బదులుగా ఏమీ ఆశించలేదు కూడా. అదే భగవంతుడికి భక్తులపై ఉండే నిస్వార్థ ప్రేమ. అశాశ్వతమైన మన ప్రేమల కోసం తహతహలాడిపోతున్నాము. కానీ పరమ పవిత్రమైన సర్వోత్కృష్టమైన ఆ స్వామి ప్రేమకి పాత్రులం కాలేకపోతున్నాము. ఇక నుండైనా ఆ తండ్రి చల్లని చూపుల కోసం, పవిత్రమైన ఆ ప్రేమ కోసం నిరంతరం కృషి చేద్దాము. ఎప్పటికైనా మనం చేరాల్సింది పవిత్రమైన ఆ స్వామి పాదాల చెంతకే కదా. ఇదొక్కటి తెలుసుకుంటే మనల్ని మించిన భక్తులెవ్వరూ లేరు ఆయనకు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.